ఇంతటి వరకు నాయన నీ దాసుని ద్వారా విలువైన చక్కని మాటలను మాకు అందించారు. ఇందును బట్టి స్తోత్రాలు. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేని వాణ్ణి నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని నీవు మాట్లాడయ్యా. నీ సత్యములను, వాస్తవములను మాకు తెలియచేయి. తెలుసుకుని ఆత్మీయముగా ఎదుగుతూ మమ్ములను, మా కుటుంబములను నిరాకడకు సిద్ధము చేసుకుని కృపను అనుగ్రహించుమని, వినగలిగిన చెవులు గ్రహించే మనస్సును అనుగ్రహించుమని, ఈ కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువైన యేసు క్రీస్తు నామమందు అతి వినయముగా విజ్ఞాపనతో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సంతోషంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. 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 చూడండి ప్రియ దైవజనమా, ఈరోజు గత 2-3 వారాలుగా ఉన్న ప్రశ్నను మరికొంత సమాధానముతోనూ దానితో పాటు కొన్ని ప్రశ్నలతోనూ మనము ధ్యానించుకుందాం. ప్రశ్నార్థకమైన మనస్సు మనకు ఉండాల్సిందే. ప్రశ్నార్థకమైన సమాధానము రాకపోతే జవాబులో గ్రహింపు ఉండదు. యాంత్రికమైన ప్రార్థనలే అవుతాయి. ప్రశ్న నీలో ఉదయించాలి. సమాధానము నీలో నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే జవాబు ఇస్తాడు. ఆయనే కదా అధ్యక్షుడు. చూడండి 1 కొరింథీ 10:2-5 వచనాలను దయచేసి గమనించండి. వారందరూ సముద్రములో నడిచిపోయిరి. వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన. చూడండి ఇక్కడ ఇంకొక మాట అంటూ ఉన్నాడు. వారు ఎరిగి ఉన్నారో ఎరక్క తీసుకున్నారో తెలియదు. వాళ్ళు ఏం చేశారట? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఒకే ఆహారము, ఒకే పానము, ఆ బండలో ఉన్న నీళ్లు త్రాగారు. శరీర సంబంధముగా వారు పాటించారు గాని ఆ బండ క్రీస్తే. వాళ్ళకు తెలిసి చేశారా ఈ పని? అంటే దేవుడు ఈ ప్రశ్న మీకు వస్తే, నేను గత వారము చెప్పినప్పుడు ఒక ప్రశ్న మీకు ఉంచాను. ధర్మశాస్త్రము ఈనాటిదా ఆనాటిదా? ఇప్పుడు ఈనాటి ఆత్మ సంబంధమైన బండను బ్రద్దలు చేసి వారికి నీరు అనుగ్రహించాడు కదా. ఈనాటి క్రీస్తు మహిమ వారు ఎరుగకనే పొందారు కదా. అవునండి. ప్రశ్న ఏమిటయ్యా ఇందులో? ఆత్మ సంబంధమైన
బండలోనిది త్రాగారని అక్కడే ఉంది. ఆ బండ క్రీస్తేననే ఉంది. ఈ మాట అంతా మనకెందుకు వచ్చింది? చక్కని ఒక ప్రశ్న. యోహాను బాప్తిస్మము ఎవరి వలన తీసుకున్నాడు? ఎస్, యోహాను ధర్మశాస్త్ర సంబంధిగా ఉన్నాడు. ధర్మశాస్త్రము సున్నతి నిబంధనను పెట్టి ఉన్నాడు. ఇజ్రాయేలు యాత్రా జీవితాన్ని చూపిస్తూ 40 సంవత్సరాలు వారు యాత్ర చేశారు. ఆ యాత్ర చేసేటప్పుడు మేఘములో వారు ఆ వర్షము కింద లేక మేఘము కింద వారు పూర్వీకులు బాప్తీసం తీసుకున్నారు. ఎవరు వారు? ఐగుప్తు నుండి బయలుదేరి 40 ఏళ్ల పాటు అరణ్యమందు తిరిగి అవిధేయులై నశించారు. వారు మేఘమందు బాప్తీసం తీసుకున్నారు. ఆళ్లలో నుండి ఎందరు వాగ్దాన భూమి యొద్దకు వచ్చారు? యెఫున్నె కుమారుడైన కాలేబు, ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఆ కుటుంబములో ఉన్న పితరుల స్థానములో బిడ్డలిక. వీళ్ళు ఎర్ర సముద్రము యోర్దానును నీళ్లను దాటి వస్తున్నారైతే సున్నతిని నిత్య నిబంధన చేసి వేశాడు. ఈ సున్నతి అబ్రహాముతో ప్రారంభించాడు. అబ్రహాము ధర్మశాస్త్ర సంబంధికాలు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. విశ్వాస సంబంధులమైన నీవు నేనే అబ్రహాముకు బిడ్డలము అన్నాడు గలతీ 6వ అధ్యాయము 7వ వచనములో. ఇప్పుడు యేసుక్రీస్తు యొద్దకొస్తే యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని ఏమైనా పాటించాడా? ఆయన సినగోగులోనికి పలుసార్లు వెళ్ళాడు. ధర్మశాస్త్ర పఠనము చేశాడు. 8వ దినము సున్నతిని ఆచరించాడు. తాను మరణించి తిరిగి లేచి నూతనమైన ఆజ్ఞను మనకిచ్చి ఉన్నాడు. అదే ఆయన ప్రేమ. అదే ఆయన ప్రేమ. మీరు ఒకనిని ఒకడు ప్రేమించుడి. ధర్మశాస్త్రం అంతా కూడా ప్రేమని గురించి చేయబడింది. ఈ ప్రేమలోనే ఇమిడింది అన్నాడు. ధర్మశాస్త్రమును నెరవేర్చుటకొచ్చాను అన్నాడు. ఇంత చెబుతున్నావు, ఇంతలో ప్రశ్న ఏమిటి? ప్రశ్న ఏమిటయ్యా అనేక ఇప్పుడు ప్రశ్న వేస్తున్నా. ధర్మశాస్త్ర సంబంధులు ఆత్మ సంబంధమైన నీళ్లను వారు త్రాగారు. ఆ బండలో నీళ్లు త్రాగారు. అంతేకాదు, లేఖనమే అంటూ ఉన్నది, ఆత్మ సంబంధమైన బావులున్నాయట. వారు హోరేబు దిగువన ఉన్న ఏలీము యొద్ద 12 బావులను కనుగొన్నారు. 70 ఈత చెట్లను కూడా కలిగి
కలిగి ఉన్నారు. ఈ ఆత్మ సంబంధమైన 12 బావులలోనివి వారు తాగారు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎత్తుగా ఎత్తుగా మోషే హోరేబు కొండ మీద ఒక బండ ఉన్నది. ఆ బండ నేనే, దాని ఎదురుగా నీ ఉండి కొట్టు. ఆ బండలోనున్న ఆత్మీయ జలము పారుతుంది, మైదానమునకు పారుద్ది. ఆ మైదానమందు ఆ నీళ్లతో 12 బావులు నింపబడతాయి. ఇప్పుడు చెప్పండి, ప్రశ్న వేయబోయే ముందు, అక్కడ 17వ అధ్యాయం 6వ వచనమందు ఆ బండ నేనే, నిర్గమలో చెప్తున్న మాట. ఆ బండ క్రీస్తు. ఆ బండను కొట్టారు. ఆ బండ ఆత్మ సంబంధమైన బండ అని గ్రహించాం కదా. ఇప్పుడు ఆ నీళ్లు ఎక్కడ నిల్వ చేయబడ్డవి? బండలో, బావులలో బావులో నిలబడించింది. ఎన్ని బావులవి? 12 బావులు. 12 బావులు. ఆ బావుల దగ్గర ఎన్ని చెట్లు ఉన్నాయి? 75 చెట్లు. కరెక్ట్ గా 70 ఈత చెట్లు ఉన్నాయి. ఇప్పుడు మీకు ప్రశ్నకు ముందు చిన్నపాటి ప్రశ్న. ఆ బండ యేసుక్రీస్తు అన్నాడు కదా. అంటే ఆత్మ సంబంధముగా వారు ఆ ఊటను తాగారు. ఎరిగి తాగారు, తాగారు మోషే నాయకత్వం. మరి ఈ బండలు ఇప్పుడు ఈ బావులే బావులైని? ఈ బావులు శిష్యులండి. 12 మంది శిష్యులు. వీళ్ళు నూతన శకమా? క్రీస్తు పూర్వముంద 12 గోత్రాల బావులు అవి. ఆత్మ సంబంధంగా చూచినప్పుడు 12 గోత్రాల బావులు. ఆ క్రీస్తును ఓట జలములను కలిగిన బావులు వారు ఎరుగకనే నూతనమైన క్రీస్తు ప్రేమలో రంగరెత్తు వచ్చి ఉన్నారు. నీవు జాగ్రత్తగా పరిశీలన చేస్తే 70 ఈత చెట్లు శరీర రీతిగా నీవు గమనిస్తే, యాకోబు తన కుమారుడైన యోసేపు దగ్గరకు వెళ్ళడానికి తాను ఎంతమందితో ప్రయాణమయ్యాడు? 70 మందితో ప్రయాణమయ్యారు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఆయన 70 మంది శిష్యులకు ఏర్పాటు చేసుకుని ప్రతి గ్రామమునకు కూడా ఎంతమందిని పంపారట? 2 చొప్పున పంపించారు. దేవుడు వీటన్నిటినీ చూచినప్పుడు మనము ఆత్మానుసారమైన క్రమమును, ఆశీర్వాదములను వారు శరీర సంబంధులై సున్నతిని పొందినప్పుడు ఆ సున్నతి కలిగిన వారిలో ఆత్మానుసారమైన జీవితాన్ని పెట్టాడని కనపడుతూ ఉన్నది. ఇందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆత్మానుసారులుగా ఉన్న మనకు చాలా జాగ్రత్తగా గమనించండి ప్రశ్న. నీవు నేను ఆత్మానుసారులుగా ఉన్నాము కదా. మనలో లేక మన మీద లేక మన కొరకు నేడు ధర్మశాస్త్రం అనేది ఉంటుందా లేదా? ఉంటుందండి. ఇప్పుడు మనకి ధర్మశాస్త్రం ఉందా? లేదండి. దాని నుంచి వచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి. లేదు ధర్మశాస్త్రం. బాగా ఆలోచన చేసి చెప్పండి. నేను ప్రశ్న వేశాను అంటే
ఖచ్చితంగా జవాబు మనము గ్రహించగలిగేదై ఉంటుంది. అది మన కొట్టివేయబడి మీద ధర్మశాస్త్రం ఉంటుందా? ఉంటుందండి. ఉంటుందా సగం అటు ఉండదండి. ఇటు చెప్పారు. ఉండదని లైవ్ అయితే నేను చెప్పజాలను కానీ ఓపెన్గా అయితే చేతులు ఎత్తడం ద్వారా సమాధానం కోరేవాడిని. మన మీద ధర్మశాస్త్రం పని చేయదు. అది ఇందాకే కొట్టివేయబడింది విన్నాను. కదా. ధర్మశాస్త్రము మన మీద పెత్తనము చేయజాలదు అని చదివాం కదా. అవును. పని చేయదు. కొట్టివేయబడింది. కొట్టివేయబడింది. యేసు క్రీస్తు రక్తం కలువరి సిలువ మీద దానిని మేకులతో మేకులతో కొట్టివేసి. కొట్టి బిగించాడు అని ఉన్నది కదా. అవునండి. అవునండి. దీనిని బట్టి చెబుతూ ఉన్నాను, ప్రశ్నిస్తూ ఉన్నాను, ధర్మశాస్త్రము నీ మీద ఉన్నదా లేదా? ఉన్నది అంకుల్. ఉన్నది కానీ పని చెయ్యను. ఉంది కానీ పని చేయలేదు. లేదండి. కానీ విడుదల అందరూ లేదండి. లేదు. ప్రేమ ఇక లాభం లేదు. ఎందుకంటే ఈ ప్రశ్నతో సమయము వ్యర్థం కాదు. ఎందుకంటే దేవుని వాక్యము నిగూఢ భావాల నిలయమై ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను యేసుక్రీస్తుకి బాప్తిస్మం ఇచ్చాను. ఎందుకోసం ఇచ్చాను? ఆనాటి సున్నతి నేటి బాప్తిస్మము. నేను యేసుక్రీస్తుకి బాప్తిస్మం ఎందుకు ఇచ్చానంటే, ఆయన మీకు ప్రత్యక్షమగునట్లు. యోహాను 1:31. ఎప్పుడైతే నీవు బాప్తిస్మము తీసుకుంటున్నావో ఆ క్షణము నుంచి ఆయన నీలో తన ప్రత్యక్షతను కలుగ చేస్తూ దివారాత్రములు నిన్ను ఆశీర్వదిస్తూ పరలోక సంబంధిగా మారుస్తూ ఉన్నాడు. ఇందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దైవజనమా, ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ధర్మశాస్త్రము శరీరానుసారమైనదా, ఆత్మానుసారమైనదా? ఇంకో ప్రశ్న వేస్తున్నా, దానికి ప్రతిగా దీన్ని వేస్తున్నా. ఆత్మానుసారం. ధర్మశాస్త్రము ఇప్పుడు ఆత్మానుసారం. ఆ రోజు ఉన్న ఆ ధర్మశాస్త్రము శరీరానికి సంబంధించింది. అక్షరార్థమైనదా, ఆత్మానుసారమైనదా? అక్షరార్థం. అది శరీరానుసారమైనది. శరీరానుసారమేనా కదా? అవును. చక్కగా చెప్పారు. శరీరానుసారమేగా. అవును. చక్కగా చెప్పారు. నేను మళ్ళా చెబుతున్నా, మీరు చక్కగా చెప్పారు అని పొగిడాను అంటే మీరు మీ ఆలోచనను ముందుంచారు అనే పొగడితే కరెక్ట్గా చెప్పారని కాదు. అమ్మయ్య బ్రదర్ గారు నేర్చుకునే రకంగా చెప్పాడు గనక నేను కరెక్ట్ చెప్పానని పొరపాటు పడకండి. ఇప్పుడు చూద్దాం. రోమా పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. ఎందుకంటే మీరు అంటున్నారు, ధర్మశాస్త్రము ఇప్పుడు మా మీద ఇక పెత్తనము లేదయ్యా, దాన్ని కొట్టేశాడు అన్నావు అంటే ధర్మశాస్త్రము నీలో లేనట్లేగా లేనట్లేనండి కదా. అవునండి. అది ఉందో లేదో, ఉంటే ఉంది ఏ రకంగా ఉన్నదో, ఆత్మ సంబంధమైన ఆత్మానుసారంగా అయితే ఉంటదండి. లేదంటే ఏమై ఉంది? ఆలోచన మీకు రావట్లేదా? వస్తుంది. ఎందుకని? ధర్మశాస్త్రం ఆ రోజున ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమై ఉన్నది. ఆత్మ సంబంధమై ఉన్నది. చదివారా? ఇప్పుడు చదవగా మీరు అంటున్నారు, మీతో పాటు నేను అంటున్నాను, ధర్మశాస్త్రము ఆత్మ అక్షరార్థమయ్యా. సంబంధమైనది.
ధర్మశాస్త్రము లేఖనాలేనయ్యా. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది కాదయ్యా, ఎరుగుదము. శరీర సంబంధమైనది అని నీవు నేను అంటూ ఉంటే వాక్యం ఏమంటుందో చూడండి. ధర్మశాస్త్రము హ్మ్. ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము. పైగా ఆయన ఆత్మ సంబంధమైనది అనకుండా ఆత్మ సంబంధమైనదని దాన్ని ఎరుగుదము. మనమంతా ఎరుగుదుము. ఆమేన్. హల్లెలూయా. అదేంటి ఇక్కడ మరలా ప్రశ్న మీకు పుట్టట్లేదా? వచ్చింది. ఇదేంటి ఇప్పుడు ధర్మశాస్త్రము నుండి మేము విమోచన చేయబడ్డామని మేము అనుకుంటుంటే ఈ ధర్మశాస్త్రమే ఆత్మ సంబంధమైనది. నేను ఇందాక వేసిన ప్రశ్న మీ ముందు మరలా ఉంచుతున్నా. కొన్ని నిగూఢ సత్యాలు మన కోసం ఉంచాడు. అవి ఎందువలన మనమంతా యేసు క్రీస్తుతో ఉండాలో, మన కుటుంబము కాపాడబడాలో, ఎందుకు బాప్తిస్మము తీసుకొని రక్షించబడిన ప్రతివారు రక్షణ అనుభవాలలోనికి నిలుచోవాలో దాని ఫలితమును తెలియచేస్తున్నాడు. యేసయ్య ధర్మశాస్త్రమును తన శరీరము ద్వారా కొట్టివేసి దానిని ఎక్కడ కొట్టాడట? మేకులతో సిలువలను తీసి పారవేయలేదు. చంపివేశాడు. కలువరి సిలువకి కొట్టివేశాడు. కలువరి సిలువ మేకులకు మేకులతో కొట్టాడు. కొట్టివేసి ఆ మేకులలో నుంచి రక్తము రక్తము వచ్చింది. వచ్చింది. ఆ రక్తములో అది నింపబడింది. హల్లెలూయా. ఇక్కడ వ్యత్యాసం వస్తుంది. ఆ, శరీరము ఒకెత్తైతే ఫ్లెష్, రక్తమును ఏమని చెప్పాడు? ప్రాణము. ప్రాణము జీవమునైనది. ప్రాణము అన్నాడు. ఇప్పుడు శరీరానుసారముగా ఉన్న ఈ ధర్మశాస్త్రాన్ని తీసుకొని దేంతో మిక్స్ చేశాడు? రక్తముతో. ప్రాణము హల్లెలూయా. హల్లెలూయా. చూసారా? అవునండి. నీ దేహమునకు శిక్షను ఆపి దీన్ని తీసుకొని కలువరి సిలువ మేకులకు కొట్టి ఆ మేకులతో ఉన్న రక్తమునకు జాయింట్ చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమిటి దాని భావము? ఏమిటి ఆ ఉద్దేశము? ధర్మశాస్త్రం ఏమి చెబుతుంది? ఈ ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. ఇప్పుడు మరలా ముందుకొస్తున్నాను, వెనక్కొస్తున్నాను. ఆనాడు ఆత్మ సంబంధమైన బండలోనిది శరీర సంబంధులు త్రాగారు. మరి ఆత్మ సంబంధమైన నీలో ఆ పూర్వపు ధర్మశాస్త్రం ఉందా? ఉన్నదండి. లేదా? ఉంటుందండి. ఉన్నదండి. ఉన్నదండి. Yes. ఇప్పుడు ధర్మశాస్త్రం మీ మీద ఉన్నట్టే లేనట్టే? ఉన్నట్టే. ఉన్నట్లే. ఏ రూపములో ఉంచాడు? ఎవరికి ఉంచాడు? ఎందుకు ఉంచాడు? ఇది ప్రశ్న. రక్తంలో కడగబడినటువంటి ఎందుకు రక్తములో ఉంచాడు? రక్తమును ఆత్మాని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ ఆత్మ సంబంధమైన దేహానికి కలుగ చేశాడు. అంటే దాని ఫలితము ఎప్పుడు ఎలా ఏర్పాటు చేశాడు? ధర్మశాస్త్రమును నిరర్ధకము నేను చేయటకు రాలేదు. ఎందుకు వచ్చాను? ఆ ధర్మశాస్త్రము నా దేహములో కొట్టి దాన్ని తీసుకొని ఈ దేహము స్థానములో రక్తముతో కలిపాను. హల్లెలూయా. మనస్సాక్షికి ముడివేశాను.
ఆత్మ శరీరానికి ముడిపెట్టాను, దానికి జాయిన్ చేశాను. అది నేను కలువరి శిలువ మీద చేసిన ఘనమైన కార్యం. త్యాగం. ఇదేంటిది? దేహం మీద తీసుకుపోయి చొక్కా దేహానికి ధరించాక తరువాత ఆ కొక్కాలు ఉంటాయి, హ్యాంగర్ అని, ఉమ్. అక్కడికి తగిలిచ్చినట్లు. అప్పుడు అక్కడ తగిలిందంటే దేహం మీద ఉందా? లేదు. ఇప్పుడు దాకా దేహం మీద ఉంది, ఇప్పుడు ఇక్కడి నుంచి ఆడకపోయింది, అది ఉచ్చారాల్సిన చోటకి చేర్చాను. ఇప్పుడు మనలో ఆలోచన రావాలి. ఆ రోజు కూడా ఆశ్చర్యమైన కార్యం ఒకటి దేవుడు జరిగించాడు. ఇది ఈ రోజు కాదు, ఆ రోజే చెప్పాడు. ఇక్కడ మరలా ప్రశ్న వేస్తాను చూడండి. 1వ రాజులు 8వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఈ ధర్మశాస్త్రంలో అన్నీ నిగూఢపరచబడ్డాయా? అవును. అన్నీ ఉన్నాయా? నేను ఉన్నాయి. చూద్దాం, ఉన్నాయండి. ఇశ్రాయేలీయులు చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా ఆ, మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీయూ లేకపోయెను. అదేంటి అన్నీ ఉన్నాయి అనుకున్నాం? కేవలము 2 రాతి పలకలను మాత్రమే ఇచ్చాడట, మిగతావేవీ లేవు. ఎడిపోయినాయి, ఎవరు తీశారు? అవి దేవుని పలకలు. మా పలకలు ఆ యొక్క అహరోను చేతికర్ర ఏమేమి ఉన్నాయో చూద్దాము. అన్నీ పోయినాయి. ఆ రోజున ఆ యొక్క గేదెలను బలులిస్తూ, గేదె కడుతూ ధర్మశాస్త్రమును ఆ ఫిలిస్తీయుల దగ్గర నుంచి మోసుకొని ఓర్నాను కళ్ళెము యుద్ధకు వచ్చినప్పుడు ఆ యొక్క మందసము జారి, ఎడ్ల కాలు జారి మందసము పడిపోతూ ఉంటే ఓజా అతని యొక్క వారు అతను తాకిన వెంటనే చచ్చిపోయాడే. చచ్చిపోయాడు. ఆ మందస్సం ఏమైంది? పైగా మందస్సములో ఏమేమున్నాయి? 2 తప్పు. పలకలు, చివరించిన అహరోను కర్ర. చాలా ఉన్నాయి. హెబ్రీ 9వ అధ్యాయం నుంచి 10 వచనాల్లో చూడండి, చూపించారు. అన్ని పోయినాయి. దీపస్తంభం, బల్ల. తాకితేనే సచ్చాడు కదా. అవును. మరి అలాంటిది అన్ని మాయం ఎవరు చేశారు? ఎవరు తీసుకున్నారంటారు? ఇప్పుడు చదువమ్మా, హెబ్రీ 9:1. మొదటి నిబంధనకైతే మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఆ ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలముట. ఎలాగనగా ఆ మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభమును ఒకటి దీపస్తంభం ఎడిపోయింది. దీపస్తంభం పోయా, బల్లయు పల్లా పోయింది. దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. రొట్టెలు పోయినాయి. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. ఈ 3 పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. అవి మాయమైపోయింది, పోయినాయి. ఎందుకు పోయినాయి? ఎందుకు పోవాల్సి వచ్చింది? ఎవరు తీశారు? ఆ తర్వాత రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలం. మొట్టమొదట తెర, ఆ తెరకి రెండో తెరకి మొదటిది పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం. అది దాటాక అతి పరిశుద్ధ స్థలం. అక్కడేమేమున్నాయి? గుడారం ధూపార్తి. ఏముందట? సువర్ణ ధూపార్తి. సువర్ణ ధూపార్తి ఒకటి, బంగారు రేకుతో తాపబడిన నిబంధన రేకుల మందసం. తాపడం ఒకటే, రుణపీఠం, మన్నాగల బంగారు పాత్రయు
ఆ, చిగురించిన మన్న అహరోను చేతికర్రయు ఆ, నిబంధన నిబంధన పలకము పలకలు ఉండేది. ఉన్నాయి. ఆ. అంతే సార్. చూడండి, 3 ఉన్నాయి. మన్నా పాత్ర, చిగురించిన చేతి ఇన్ని ఉంటే అన్ని పోయినాయి. 2 రాతి పలకలే ఉన్నాయి. ఆ రాతి పలకలున్నాయే అవే ఉన్నాయి. ఇప్పుడు ఈ ధర్మశాస్త్ర విధులన్నీ కలిపి ఆ ఆ రాతి 2 పలకలు పలకల మీద రాయబడి రాశాడు. ఇవి వాగ్దాన భూమిలోనికి వచ్చినప్పుడు యేసు క్రీస్తు కలువరి శిలువయాగము వరకు వారు దానిని చూడగలిగారు. ఇప్పుడు ఆ పలకలు అవి కూడా లేవు. ఉంటే ఈ పాటికి సామాన్యంగా ఉండేదా? ఇప్పుడు మరలా మీ హృదయ తలంపులు అవి ఎలా పోతాయి? ఎందుకని? ఇందాక చదవబడిన వాక్యము రోమా 7:14లో ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనది అన్నాడు. దేవుడు రాసిన చేవ్రాత అది ఆత్మ పలకల మీద చేత అన్నాడు. ఒక్కసారి చూడండి, ఆ మాట అన్నాడో లేదో ఒక అన్నాడండి. మాట చూద్దాం. చూడండి, జకర్యా 7వ అధ్యాయము 12వ వచనం చూడండి. జకర్యా 7:12 ఆ పలకల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు జకర్యా. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చూడండి, ఇక్కడ చేత ఏమంటున్నాడు? ప్రవక్తల చేత రాశాడు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు తెలుసా? పూర్వము ప్రవక్తల చేత తన ఆత్మ ద్వారా రాయించాడు అని పౌలే సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటుందంటే పూర్వకాలం ముందు ప్రవక్తల ద్వారా లేక చేత సైన్యములకు అధిపతి యెహోవా ఆ తన తన ఆత్మ ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను ఉమ్. తాము వినకుండానట్లు హృదయములను ఇప్పుడు దేని చేత చేశాడట? తన యెహోవా ఆత్మ చేత. ఇప్పుడు ధర్మశాస్త్రము శరీర సంబంధమైందేగా. ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనది. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదే. అని ఇప్పుడు కొలస్సి 2వ అధ్యాయము 14వ వచనములో ఇందాకది మనం ఇప్పుడే అర్థం కాదు, అన్ని క్రోడీకరించి మనము ధ్యానించుదాం. చూడండి 2:14 చూడండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను ఉమ్. మీరు మృతులైండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతోనూ సిలువకు కొట్టి దాని ఇదిగో, మీద చేవ్రాతను మీరు తిప్పివేసి నేను అంటున్నాము ఎత్తివేసెను. దాన్ని ధర్మశాస్త్రాన్ని తొలగించేశాడయ్యా, చంపేశాడయ్యా. ధర్మశాస్త్రము లేదయ్యా అంటే లేదు నా బిడ్డ, నీకు నువ్వు ఊహించకూడదు. నేను రాతపూర్వకమైన రాత దేంతో రాస్తారు? నోటితోనా, కాలుతోనా, చేత్తోనా? చేత్తో ఏ చెయ్యది? కుడి చెయ్యి. ఏ చెయ్యి? ఆత్మ దేవుని ఆత్మ సంబంధమైన దేవుని చేతితో, దేవుని చేవ్రాతతో దేవుని చేతితో రాసినది నిర్వీర్యము కాబడదు. కాబట్టి శరీరానుసారముగా నీ దేహము మీద శాసిస్తున్న ఈ హృదయం అనే పలకల ధర్మశాస్త్రము మీద రాశాను. ఎక్కడ కొట్టానో తెలుసా? నేను శరీరం మీద కాకుండా హృదయం మేకులతో రక్తములో రంగరించాను అని తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే యేసు శిలువ మీద మ్రాను మీద కార్చింది రక్తం. మేకులు దిగినప్పుడు చిందినది రక్తము. రక్తమనగా ప్రాణము, ప్రాణమనగా ఆత్మ
శరీరమై ఉన్నది. ఇప్పుడు శరీరము మీద ఉన్న ఆ ధర్మశాస్త్ర విధులను ఎక్కడ రాశాడంట ఇప్పుడు? ఆత్మ సంబంధమైనటువంటి అది హృదయమును పలక మీద. ఇప్పుడు శరీర పలక కాస్త ఎడిపోయింది. ఇప్పుడు మనం ఏమంటున్నాం? నీకు తెలియదేసయ్యా, నువ్వు కొట్టేశావు అని అనుకోదగునాయిక లేదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చి చేరింది? దేహం మీద నుంచి హృదయంలో. దేహానికి ఆనాడు కలిగింది. ఇప్పుడు శిక్ష దేహము స్థానములో ఎటొచ్చి చేరింది? ఆత్మ హృదయంలోనికి వచ్చింది. ట్రాన్స్ఫర్ అయింది. ఏమైంది? ట్రాన్స్ఫర్ అంటారే. హృదయంలోకి వచ్చింది. చూసారా? మనం అనుకుంటున్నాము ధర్మశాస్త్రము, మరి లేఖనం ఉంది కదా, ధర్మశాస్త్రము మీ మీద పెత్తనం చేయజాలదు అన్నాడు కదా. మరి అదేంటి? శరీర సంబంధంగా శరీరం మీద పెత్తనం అంటే ఆత్మ మూలంగా పెత్తనం చేస్తుందనే చేయదనే? చేసిద్దని హృదయంలో ఉంచు. చూడండి, ధర్మశాస్త్రాన్ని హృదయము ఆ పలకలను చూపిస్తూ ఉన్నాడు. ఆ పలకల మీద ఉన్న చేవ్రాత దేవునిది అంటున్నాడు. దేవుని ఆత్మతో రాశానంటూ ఉన్నాడు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము అంటూ ఉన్నాడు. ఇక దేహమునకు శిక్ష విధించుకున్నాడు. నీవు పొందవలసిన శిక్ష ఆయన అనుభవించాడు. నీ పాప శాపములను ఆయన మోసాడు. కలువరిలో ప్రాణము పెట్టాడు. ఇప్పుడు ఆయన ప్రాణము పెట్టి ఈ ధర్మశాస్త్ర విధులను ఆత్మకు అంటించాడు. అంటే 7 ఉండే కొక్కాన్ని గోడకు తగిలిస్తారే, అక్కడ పెట్టాడు. ఇప్పుడు ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదంటూ ఉన్నాడు. అది వ్రేలితో రాశాను అన్నాడు. ఒకరోజు మీ అందరికీ తెలుసు, దానియేలు ఆగా మేఘాల మీద రప్పించబడ్డాడు. అయ్యా అది రాసింది అర్థం కావట్లేదయ్యా కదా అంటాడు. ఇది దేవుని వ్రేలు. దేవుని వ్రేలంటే ఎవరు? ఆత్మ. అది ఎందుకని యేసయ్య ఒకరోజు అంటూ ఉన్నాడు, లూకా 11:20 చూడండి. మొదట నిర్గమ 31:18 చదివి అప్పుడు దీనికి రండి. నిర్గమ 31:18. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనము గల 2 పలకలను అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలను ఇవి దేవుని వ్రేలుతో రాశాడట. ఇప్పుడు లూకా 11:20 రండి. దేవుని వేలితో దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. ఈ యేసయ్య దయ్యాలను దేంతో వెళ్ళగొట్టాడు? దేవుని వేలుతోనే. దేవుని ఆత్మతో పో అన్నాడంటారా? కాదండి. చూపించి పంపించాడు. వేలుతోటి ఆ వేలంటే మత్తయి 12:28 చూడండి ఒకసారి. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల. దేవుని ఆత్మ వలన. ఇంతకు ముందు ఆత్మను ఏమని పిలిచారు? వేలితో అన్నాడు. వేలుతో. ఈ వేలు దేవుని ఆత్మాని పలుకుతున్నాడు. ఈ ధర్మశాస్త్రము ఆ వేలుతో రాయబడి ఉన్నాడు. అగ్ని నాలుకలు విభజించబడి అంటే చేతి వేళ్ల వలె ఆ పెంతుకోస్తు దినమున వారి మీద వ్రాలి, ఆనాడు నిబంధన పలకలు ఆత్మ సంబంధమైనవని నేనే రాసి ఉన్నాను నా తండ్రి ప్రేరణతో అని మనకు రుజువు చేస్తున్నా. ఈ దేవుని వ్రేలుతో దయ్యములు వెళ్ళగొట్టి, దేవుని వ్రేలు అనగా ఆ వ్రేలే ఆ శాస్త్ర పలకలను రాసి. ఆ వ్రేలు పేరేమిటి అంటే
ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. ఇప్పుడు నేను అనుకోవడానికి ఇక వీలు లేదు. ధర్మశాస్త్రము శరీర సంబంధమైనది కాజాలదు. ఎందుకంటే ధర్మశాస్త్రము శిక్ష విధించేది శరీర రీతి అలై ఉన్నది. ఇక్కడ మనం చూడాలి, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. ధర్మశాస్త్రమును పాటించువారు ఆ ధర్మశాస్త్రం అంతటనే పాటించాలి. ధర్మశాస్త్రములో ఒక ఆజ్ఞ తప్పిపోతే ధర్మశాస్త్రమును అంతటినీ వాడు మీరినవాడై ఉన్నాడు. ఇప్పుడు ఆ కాలములో ఒకటి ధర్మశాస్త్రము చేయలేకపోయింది. కారణం ఏమిటి అంటే ఆ రోజు ప్రభువు శిలువ పునరుద్ధానము జరగలేదు కనుక శరీరము మీద శిక్షలుండేవి. కంటికి కన్ను, ఫైనల్గా ప్రాణానికి ప్రాణము. ఇది శరీర సంబంధమైనదా ఆత్మ సంబంధమైనదా? శరీర సంబంధం. శరీర సంబంధం. మీలో కొందరు ఎట్టున్నారంటే గాయం గానయ్యా మనం ఎట చెబితే వాక్యం అట్ట కనపడుతుంది అని చెప్పటం మానేశారు. అవసరంలా మనమంతా దేవుని ప్రియులమే. వాక్యాన్ని శోధించుదాం. ఏ వెలుగులో? పరిశుద్ధాత్మ వెలుగులో. చేయికి చేయి, కాలుకి కాలు, కంటికి కన్ను, ప్రాణం నాకు ప్రాణం. ఇంకొకటి ఉంది ప్రాణమునకు ప్రాణము. ప్రాణము. ఇది ధర్మశాస్త్రమునకు చెందింది. ఈ ధర్మశాస్త్రము ప్రాణమునకు ప్రాణము అంటే ప్రాణము తీయబడుద్దంతే. ప్రాణాన్ని ఏం చేస్తుంది? అంపుద్ది, తీయబడుద్ది. ప్రాణం పోతే సచ్చాడనే కదా అర్థం కదా. మాట ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 21లో ఉంది. జాగ్రత్తగా వెతుకుదాం. చూడండి. నువ్వు ఎవరిని కటాక్షింపకూడదు. ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు మీకు విధి. చూడండి, ఇప్పుడు వీళ్ళు శిక్షని శరీరము మీద విధిస్తూ ఉన్నారు. కారణము వారు శరీర రీతిగా జీవించారు. ఇప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, ధర్మశాస్త్రము ఈ సున్నతి ఎందుకు అంటే పస్కా కోసమని చెప్పాడు. ఈ పస్కాను భుజించాలంటే సున్నతి అవసరం అన్నాడు. ఈ సున్నతిని బాప్తిస్మము అన్నాడు. ఇది ఆత్మ సంబంధమైనది అంటూ ఈ యొక్క యోహాను ఎవరయ్యా అంటే ధర్మశాస్త్ర సంబంధి అన్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రము అనగానే అది శరీర సంబంధముగా నీవు చూస్తున్నావు, కానీ నా ఆత్మ చేతనే రాసి ఉన్నాను. నేను నా చేతితో నా వ్రేలితో రాస్తూ ఉన్నాను. రోమా 7:12లో అన్నమాట. ధర్మశాస్త్రము ఆత్మానుసారమైనదని, ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. ఎలా ఎరుగుదుము అంటే శరీర సారమైన ఈ సమస్త క్రియలను నేను మోసుకొని వెళ్ళి ఈ శరీరమును నేను సిలువకు అర్పించి ఆ ప్రాణమనబడిన ఆత్మ శరీరముతోటి మేకులు కొట్టివేసి అక్కడ బిగించాను అన్నాడు. అక్కడ బిగించాను అంటే ఇప్పుడు అంటాడు వ్యత్యాసము. దాని వలన ఏమిటి తేడా? నీవు యేసుక్రీస్తులో ఉన్నట్లయితే నీవు నూతన సృష్టి. పాతవి నీలో తొలగించి కలువరి శిలువ రక్తము ద్వారా
ఆయన ధర్మశాస్త్రపు జీవితము నుండి విమోచన. విడుదల. ఏ వ్యక్తి యేసు రక్తములో కడగబడ్డాడో, జాగ్రత్తగా విందాం, కడుగబడిన ఆ వ్యక్తి అంతటితో చాలదు, వెలిగించబడుతూ ఉండాలి, వాక్యము వినాలి, గ్రహించాలి, పరిశుద్ధాత్మ అనుభవాలు అనగా దేవుని వ్రేలు నీలో నిరంతరము రాస్తూనే ఉండాలి. ఏ పలక? మోషేకిచ్చిన ఆ పలకను హృదయము అనే జీవితానికి పలక అన్నాడు. వీటిని తీసుకొని ఆ రోజున పలికిన దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో సమస్తమును తీసుకొని ప్రేమను నా నూతన సిలువ రక్తముతో నేను పోషిస్తున్నాను. ఇప్పుడు చూడండి, రోమా 13:8 చూడండి. ఇక్కడే జాగ్రత్తగా ఇక మీదట కొన్ని మాటలు ధ్యానించుదాం. ఆ ధర్మశాస్త్రం మన మీద ఉంటుందా? ఉంటే ఎలా ఉంటుంది? ఏ రూపములో ఉంటుంది తెలుసుకున్నాము. ఆ శిక్ష ఉంటున్నవా లేదా? ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప ఏమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగు వానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు. ఇప్పుడు చూడండి, నీవు ధర్మశాస్త్రాన్ని పాటించావు అంటే నీ పొరుగు వానిని నీవు ప్రేమించాలి. ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నాను. మళ్ళీ అంటారు పొరుగువాడంటే ఎవరయ్యా అన్నాడు. కానీ ఇప్పుడే టాపిక్ మారుతుంది కనుక, నీవు నీ పొరుగు వానిని ప్రేమించుట. పొరుగువాన్ని ప్రేమించటం అంటే ఏంటి? ఇంటికి వచ్చిన చుట్టాన్ని చక్కగా భోజనం పెట్టి, శత్రువుకి భోజనం పెట్టి ఆదరించటం ప్రేమ కాదా? ప్రేమే. అనుకోకుండా వచ్చారు, అలిసిపోయి వచ్చారు, గుక్కె నీళ్ళు ఇచ్చారు, ప్రేమ కాదా? శత్రువైనా కలిశాడు, ప్రేమ కాదా? ప్రేమేనండి. ఏ మాత్రము కాదు. అలా అనుకుంటాం. మీకు డౌట్గా ఉందా? 2వ యోహాను 1:6 చూడండి. అక్కడ అంటున్నాడు, నీవు నీ పొరుగు వానిని ప్రేమించావు అంటే ఆ ప్రేమ కనపరచాలి. చదువమ్మా. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. అది నీ ఇంటికి వచ్చిన వాడిని సెల్ ఫోన్ ఇచ్చి ఆడుకోయ్యా, టీవీ చూసి మంచి సినిమా వస్తుందయ్యా, భోజనం చేశారా, కమ్మగా ఉండారా, అక్క బాగుండావా, ఇవన్నీ యోగక్షేమాలు. వీటిని ప్రేమ అని భ్రమలో లోకం బ్రతుకుతుంటే, ఒక పాపి నీ కళ్ళ ముందు ఉంటే, దేవుని ఎరగని వారు నీ కళ్ళ ముందు ఉన్నవారే నీ పొరుగువారు. ఎక్కడ ఉందో నీ కళ్ళ ముందే ఉన్నాడు. వాడు పాపములో నుండి విడుదల పొందటానికి, శాపగ్రస్తమైన బ్రతుకులో నుంచి బయటపడటానికి, నీవు నిజంగా తనని భర్త, భార్య, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, మనవళ్ళు, వేరే వాళ్లకు దేవుని వాక్యమును అనగా దేవుని మాటలను, ధర్మశాస్త్రమును వారికి ప్రకటించి పాప శాపము నుంచి బయటకు రప్పించుటయే ప్రేమని వాక్యం చెబుతుంది. మనము అంటే నీవు కాదు, నేను కాదు, అందరము. ఇప్పుడు ప్రేమ అంటే అర్థమైందా? అర్థమైందన్నోళ్ళే హల్లెలూయా. ఎందుకంటే మరణం అనేది జరిగిన తరువాత అతడు పాపములో ఉన్నా, లోకములో ఉన్నా, అపవిత్రతలో ఉన్నా, వాళ్ళందరూ మనతో పాటు చనిపోతే వాళ్ళు నీతో ఎత్తబడజాలరు. వారు పాతాళ వాసులుగా విడువబడతారు.
ఇప్పుడు ఈ సమస్త ధర్మశాస్త్రాన్ని ప్రేమలో కలిపి నీ జీవితము పరిశుద్ధముగా మార్చుటకు ఆయన ఏర్పాటు చేసి కలువరిలో దానిని క్రీస్తు రక్తముతో ముడివేశాడు. రక్తముతో ముడివేశాడు. అది పోలా, దేహం మీద నుంచి ఎటు షిఫ్ట్ అయింది? ప్రేమ అనే పలకల మీదకి. ప్రేమ ద్వారా. ద్వారా. ఇప్పుడు నీవు ప్రేమ కలిగిన వ్యక్తివైతే, నీవు దేవుని ప్రేమిస్తే, అనేకులను పాపము నుంచి నీవు విడిపించడానికి నీవు నిలబడితే, ఎన్ని ఆత్మలను నీవు రక్షిస్తూ ఉన్నావో అంత ధర్మశాస్త్రమును నీవు పాటింప చేస్తూ ఉన్నావు. ధర్మశాస్త్రమును ప్రకటిస్తూ ఉన్నవాడు. నీలో ధర్మశాస్త్రమును నింపాడు. ఒకవేళ వాళ్ళు వినకుండా దానిని వదిలివేస్తే, ఇప్పుడు ఈ ధర్మశాస్త్రము శరీరముగా శిక్ష విధించలేదు కనుక ఆత్మ సంబంధముగా ఒక శిక్షను పెట్టాడు. ఆ శిక్షే రెండవ మరణము. రెండవ మరణం. నీవేమై ఉన్నావో అందులో ఉన్నావేమో జాగ్రత్త. ప్రకటన 21వ అధ్యాయము 8వ వచనం చూడండి. 7, 8 చదవండి. ప్రకటన జయించువాడు 21, 7, 8 వచనాలు. అవునండి. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుణ్ణై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. చూడండి, ఇది రెండవ మరణము. ఇందాక ధర్మశాస్త్రము ద్వితీయోపదేశకాండ 19:21 ఏమన్నాడు? ప్రాణానికి అది ప్రాణము తీస్తూ ఉన్నది. యేసు మన కోసము శాపమై, గలతీ 3:3 చూడండి. ఇప్పుడు యేసయ్య మన కొరకు శాపమయ్యి ఆ ధర్మశాస్త్రము నుండి మనలను విడిపించాడు. అంటే మనలను బయటకు తీసుకొని వచ్చాడు. క్రీస్తు రక్తము పవిత్రమైన మనలను పవిత్రునిగా మార్చింది. పవిత్రునిగా మార్చబడ్డ ఈ ప్రజలు పవిత్రులుగా జీవించినట్లయితే అట్టి వారి మీద ధర్మశాస్త్రము నేరారోపణ చేయజాలదు కనుక ఈ ధర్మశాస్త్రము మరణతుల్యమైనది. శాపము విడుదల చేయజాలదు గనుక క్రీస్తు రక్తము ధర్మశాస్త్రము నుండి నిన్ను విడుదల చేసి పరలోకవాసినిగా చేయుచున్నది. ఇదే నీవు నేను పాపమనేది ఏదైనా నువ్వు చేసినట్లయితే ఇది శరీర క్రియలలో ఈనాడు లేదు గనుక, ఇది ఆత్మ సంబంధమైనది గనుక పిరికితనముతో దేవుని ఎదుట నిలువలేకపోయినా అవిశ్వాసులు, అబద్ధికులు, వ్యభిచారులు, జారులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించువారు, జరిగించువారు, వీళ్ళందరూ ధర్మశాస్త్ర క్రియలలో లేరు గనుక క్రీస్తు ప్రేమ ధర్మశాస్త్రమంతా నిగూఢపరచి ఆత్మ ద్వారా నింపబడి ఉన్నాడు. ఇప్పుడు నీవు క్రీస్తుని ప్రేమించలేదు, కారణం ఆయన విధులను పాటించలేదు కనుక ఈ శిక్ష నీకిప్పుడు దేహము మీద లేదు. ఏ ధర్మశాస్త్ర సంబంధి నీ చేతులు కాళ్ళు మెడ తెగ నెరకడు, కానీ నరికివేయవాడు ఆయన ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసు. ఆ నరుకట లేక ఆ శిక్ష ఎక్కడ పెట్టాడో తెలుసా? పరలోకమునకు విమర్శకు ఆ అధికారము కలిగిన ఆ దేవుడు నిన్ను కట్టగట్టి
నీ క్రియలు ధర్మశాస్త్రము హృదయములో నింపాను. కలువరి మేకులతో ప్రాణము రూపములో ఏర్పాటు చేశాను. అది ఆత్మ సంబంధమైనదిగా పెట్టాను. ఇప్పుడు దీనికి శిక్ష ఇక్కడ కాదు, నీ ప్రాణమనబడిన ఆత్మ, నా అగ్ని ఆరజు నరుని ఆత్మ శాశ్వత కాలము ఆ ధర్మశాస్త్రము నీ మీద శిక్షను పిరికివారు, అసహ్యులు, అవిశ్వాసులు, విగ్రహారాధికులు, మాంత్రికులు, వీళ్ళందరూ ధర్మశాస్త్ర సంబంధులుగా ఉండలేరు. ఇప్పుడు ధర్మశాస్త్రము ఎక్కడ రాయబడింది? హృదయ పలకల మీద హృదయ పలకల మీద పోయిందా? ఉన్నదండి. ఉందండి. ఉన్నది. మన కొరకు ఆయన శాపమై మనలను విడుదల చేశాడు. విడుదల విమోచన. విడుదల పొందిన వాడు తాను ప్రేమించువాడై ఉండాలి. విడుదల లేని వారిని విడుదలకు తీసుకొని వచ్చి తీరాలి. అది నీ మీద, నా మీద ఉంచిన ధర్మశాస్త్రం యొక్క శాపం. బాధ్యత. చివరిగా ఒక మాట చదివి ముగిద్దాం, సమయం దాటిపోయింది. గలతీ 3:21 నుండి 27 ఈ మాటనే ఇక్కడ నొక్కి చెబుతూ ఉన్నాడు. 21, 27 వచనాల వరకు చదువుకుందాం. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? దేవుని వాగ్దానానికి ధర్మశాస్త్రము విరోధమైందనుకుంటున్నావా? అట్లా అనరాదు. జీవింపచేయు శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల జీవము దానికి లేదు, శిక్ష విధించడమే శరీరమునకు. నీ దేహములు, నీ ఆత్మను రక్షించే శక్తి దేవుడు ధర్మశాస్త్రానికి ఇవ్వలేదు. ధర్మశాస్త్రానికి ఆ యొక్క కృప ఇవ్వబడితే యేసుక్రీస్తు ఇక అవసరము రావాల్సిన అవసరము ఉండదు. అందుకే దేవుడు ఆ జీవింప చేయగలిగిన శక్తి మన ప్రియుడైన యేసుక్రీస్తులో ఉంచాడు, ఆ కృపలో ఉంచాడట. చదవమ్మా. వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును. అదిగో క్రీస్తునందున్న నీతి ఎక్కడి నుంచి వచ్చింది? ధర్మశాస్త్ర మూలముగానే పెట్టాడు. ఈ నీతి మూలంగానే ఉంది, దాని మూలంగానే పెట్టాడు. ఈ ధర్మశాస్త్రములో అనేకము శరీరానుసారముగా చూస్తూ ఉన్నంతసేపు యేసుక్రీస్తు అందులో కనపడడు. అనేక బలులు, అనేకమైన ఏర్పాట్లు అవన్నీ క్రీస్తులోనే పెట్టాడు. యాజకత్వము, ధర్మశాస్త్రము, బలులు, రక్త ప్రోక్షణలు ఇవన్నీ క్రీస్తులో నెరవేర్చాడు. నెరవేర్చి నిన్ను ఆత్మ సంబంధిగా జీవమునిచ్చాడు. జీవింప చేయగలిగిన శక్తి దానికి ఉన్న ఎడల క్రీస్తు మనకు అవసరం ఉండేది కాదు కదా. దానికి జీవింప చేయ శక్తి కాదు, మరణింపచేసే శక్తి ఉన్నది. నీ ప్రాణమును, దేహమును, నీ దేహములో ఉన్న దానిని విడదీసేదే ఉంది, సంపటమే ఉంది. జీవింపచేయగలిగే శక్తి క్రీస్తు ద్వారానే తండ్రి ఏర్పాటు చేశాడు. ఇప్పుడు చదువమ్మా. యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. లేఖనము ఈ ధర్మశాస్త్రం వచ్చిన దగ్గర నుంచి ఇంకా పాపము పెరిగిపోయింది. ఎందుకంటే అందరూ ధర్మశాస్త్రాన్ని పాటించలేక ధర్మశాస్త్రం బంధించింది, మరణము బంధించింది. ఆ చెరను విడుదల చేసే క్రీస్తు రక్తములో ప్రేమ నింపబడిందట. విశ్వాసము ప్రేమలో సాధకం చేశాడట. ఆ తర్వాత ఏమన్నాడు? విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబింపవలసిన వారం విశ్వాసము బయలుపడింది. ఇప్పుడు
చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. ఆ ఇప్పుడు క్రీస్తు రానంత వరకు ధర్మశాస్త్రము నిన్ను చెరలో పెట్టింది. ఇప్పుడు కృప నిన్ను ఆవరించింది. నీవు పొరపాట్లు చెయ్యరాదు, అపవిత్రతకు స్థానం ఇవ్వరాదు, నీవు దోషానికి అనుకూలత రాకూడదు. ఏ విధమైన ధర్మశాస్త్రము నీ దేహమునకు శిక్ష విధించువారు లేరనే ఉద్దేశము మీద నీవు పొరపాటు, పాపాలు, దోష అక్రమాలకు దాస్యము కాకూడదు. నీవు దాస్యము కాకూడదు, ఎవరిని దాస్యమునకు లోబరచకూడదు. వారిని దాస్యములో ఉన్న వారికై నీవు నీ పొరుగు వారిని ప్రేమించు అనగా ఈ ధర్మశాస్త్రము ఆత్మానుసారమైన ఆ క్రియను వారికి నేర్పు. ఆ ధర్మశాస్త్రం అనగా క్రీస్తు నెరవేర్చిన వాడు. క్రీస్తే ధర్మశాస్త్రమునకు మూలమైన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. యా. ధర్మశాస్త్రము శరీరానుసార క్రియలను జరిగించిందే కానీ ఇప్పుడు అదే ధర్మశాస్త్రము ఆత్మానుసారము చేసి మేకులతో కొట్టి అది ప్రాణమునకు బిగించి నీ ఆత్మ శరీరమును అక్కడ నీ క్రియలను బట్టి గలతీ 6:7 అంటూ ఉన్నాడు, మనుష్యుడా ఈ భూమి మీద నీవు దేనిని విత్తుతావో ఆ ఆ పంటనే పంటనే కోస్తావు. నా సన్నిధిలోకి వస్తావు. శరీరేచ్ఛలలో నీవు బ్రతుకుతావేమో, అక్కడ ధర్మశాస్త్రము నేరము మోపను, దాని శిక్ష ఆత్మకు పెట్టి ఉన్నాను, నరకాగ్ని నీకు ఎదురు చూస్తుంది, జాగ్రత్త అని ధర్మశాస్త్రమును ఆత్మానుసారమును చేసిన వాడు, ఆ ధర్మశాస్త్రము కలువరి శిలువ మేకులతో కొట్టినవాడు, నిన్ను నన్ను విడిపించినవాడు. విడిపించబడ్డ మనము వెలిగించబడుతూ మనము ఆశీర్వదించబడుదుముగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదము నుండి ఏమాత్రము తొలగకుందుముగాక. ఆమేన్. ధర్మశాస్త్ర బద్ధులమైన బ్రతుకులను విడుదల కావించుదముగాక. ఆమేన్. ఆమేన్. దేవుని సంకల్పం అయితే ఆ పలకలు అవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి, ఎవరు తీశారనేది కూడా మనము యోచన చేసి ఆలోచన చేద్దాం. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.